సరే, ఈరోజు మనం నవాంశలో ధనయోగాలు చూద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి, మనీ ఫ్రమ్ D9. సో D1లో ప్లానెట్స్ ఎలా ఉన్నా సరే D9లోని ప్లానెట్స్లో 10th హౌస్ ఎలా ఉందో చూడండి. D9 తీసుకోండి, 10th హౌస్ చూడండి. దాంట్లో ఉచ్చలో ఉన్న గ్రహం కానీ లేదా స్వక్షేత్రంలో ఉన్న గ్రహం కానీ 10th హౌస్లో ఉన్నప్పుడు, లేదా 11th హౌస్లో ఉచ్చలో కానీ స్వక్షేత్రంలో కానీ గ్రహం ఉన్నప్పుడు, లేదా కనీసం దశమ భావాధిపతి 10వ ఇల్లు ఏదైతే ఉందో ఆ 10వ ఇంటి అధిపతి కనీసం మీకు ఉచ్చలో కానీ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ D1లో ప్లానెట్స్ ఎలా ఉన్నా కూడా మీకు కొద్దిగా ఇక్కడ ధనయోగాలు ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకసారి ఏమవుతుందంటే D1లో ప్లానెట్స్ కొంచెం కష్టమైన పొజిషన్స్లో ఉంటాయి. అప్పుడేదో వీడి దగ్గర డబ్బులు గట్రా ఏం లేవేమో అనుకోక్కర్లేదు. D9 ఒకసారి చెక్ చేసి అక్కడ ఒకవేళ యోగాస్ ఉన్నా కూడా, ధనయోగాలు ఉన్నా కూడా మీకు అక్కడి నుంచి ధన సంపాదన ఉండవచ్చు. ఓవరాల్గా మనం ఇక్కడ D10 చూడడం లేదు. D10 మనం నేర్చుకున్నప్పుడు దాంట్లో మీకు D10లో జాబు లేకపోతే బిజినెస్ అవన్నీ ఎలా ఉన్నాయి, దాని నుంచి కూడా మీకు ధనయోగాస్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి అన్నది చూస్తాం. కానీ D9లో కనుక ప్లానెట్స్ బాగా ఉంటే, ఎందుకంటే మీకు D9 చాలా ఇంపార్టెంట్ చార్ట్. సో ఇక్కడి నుంచి యోగాసు లేకపోతే అవయోగాసు రెండు కూడా మీకు, అంటే దుర్యోగా కానీ యోగా కానీ ఇక్కడి నుంచి ఎక్కువ ఫార్మ్ అవుతాయి. మంచి యోగాస్ మీకు D1లో ఉండి D9లో అంత మంచి యోగాస్ లేవు అంటే ఫలించడం చాలా కష్టం అవుతుంది. కనుక D9 చార్ట్ చాలా ఇంపార్టెంట్. కేంద్రాల్లో కానీ మీకు గ్రహాలు ఉన్నప్పుడు D9లో కేంద్రాస్లో ఉండే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో, కేంద్రాలు అంటే 1, 4, 7, 10 కేంద్రాల్లో కానీ మంచి గ్రహాలు ఉన్నాయా, ఎక్కువ గ్రహాలు కేంద్రాస్లో ఉంటే, ఎన్ని గ్రహాలు కేంద్రాస్లో ఉంటే అన్ని గ్రహాలు మీకు ధనయోగాస్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్లానెట్స్ ఎక్కువగా మీకు కేంద్రాల్లో ఉండడం మంచిది నవాంశకు సంబంధించినంత వరకు. దీంట్లో 4వ ఇంట్లో పాపులు కాకుండా, 4వ ఇంట్లోని పాపులు ఉంటే మాత్రం కొన్ని కష్టాలు రావడం, కొంత ఇబ్బంది కలగడం కనిపించవచ్చు. మిగిలిన 1, 7, 10 ఓకే, ఇవి మాత్రం మంచి కేంద్రాస్. వీటిలో మీకు ప్లానెట్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా మంచి ధనయోగాస్ మీకు ఫార్మ్ అవుతాయి. మంచి మనీ వస్తుంది, ఎక్సలెంట్ మనీ వస్తుంది. ముఖ్యంగా ఈ D9 చూస్తున్నప్పుడు ఏంటి అంటే, రెండు విషయాలు చూడవచ్చు. ముందు D1 చూసి, D1లోని గ్రహాలు ఎలా ఉన్నాయో చూసి, ఆ తర్వాత D9 చూస్తున్నారు అనుకోండి. రెండు వైపుల నుంచి కేంద్రాస్లో ఉన్న ప్లానెట్స్, అంటే D1లోని కేంద్రాల్లో ఉన్నది, D9లో కూడా కేంద్రాస్లో ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు డబ్బును తీసుకొని వచ్చి పెడతాయి. పెద్ద బిజినెస్ మ్యాన్లు అలాంటివన్నీ అవడానికి అవకాశాలు అక్కడి నుంచి ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చేస్తాం, ఎప్పుడైతే మీకు రెండిట్లోని కేంద్రాస్లో ఉన్నాయో ప్లానెట్స్, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి. D1లోని కేంద్రాస్లో ఉన్న ప్లానెట్స్ D9లో కనుక మీకు కోణాల్లో ఉంటే మీకు పదవి లేకపోతే పరపతి, పొలిటీషియన్స్ అవ్వడము, పవర్ ఎగ్జిక్యూట్ చేయడము, అలాంటివన్నీ మీకు D9లో ట్రైన్స్లో ఉన్న ప్లానెట్స్ నుంచి వస్తాయి. ఈ రెండు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీకు అసలు ఏ ప్లానెట్స్ కేంద్రాస్లో ఉండవో నవాంశలో, అప్పుడు కనుక మీకు D1లో రాశి చక్రంలో కనుక మీకు పవర్టీకి సంబంధించిన యోగాస్, అంటే దారిద్ర్యానికి సంబంధించిన యోగాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి త్వరగా ఫలించడానికి ఎక్కువ అవకాశాలు అప్పుడు ఉంటాయి. ఎప్పుడైతే కేంద్రాస్లో ప్లానెట్స్ కంప్లీట్గా లేకపోవడం కానీ, లేదా ఇందాకలు చెప్పినట్టు నవాంశ యొక్క 10వ ఇంట్లో కనుక నీచగ్రహం ఉండడము, నవాంశ యొక్క 10వ అధిపతి నీచ స్థానంలో ఉండి అది నవాంశ నుంచి 11వ ఇంట్లో ఉండడము, 6వ ఇంట్లో ఉండడము, అంటే ఎక్కడైతే బాధ కలిగిస్తాయో అలాంటి ఇళ్లల్లో ఉండడం అనమాట. 11వ ఇల్లు, 6వ ఇల్లు పనిష్మెంట్ స్థానాలుగా చెప్పుకుంటాం మనం నవాంశలో. అలాంటి చోట్ల నీచపడ్డ దశమాధిపతి ఉండడం, అలాంటివి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా మీకు పేదరికం రావడానికి అవకాశం ఉంది. నీచలో ఉన్న గ్రహాల కోసం ఏం భయపడిపోక్కర్లేదు. కాకపోతే ఏంటి అంటే, ఒక్కొక్కసారి నీచలో ఉన్న గ్రహాలు ఏం చూపిస్తాయంటే, బాగా ఇంతకుముందు బతికి ఆ తర్వాత ఏదైనా కోల్పోవడం, ఆస్తి పోగొట్టుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు కూడా మీకు నీచ గ్రహాలు చూపించవచ్చు.
లేదా ఒక్కొక్కసారి ఏం చూపిస్తుంది అంటే ఇప్పుడు ఏదో D1లోని షష్టమాధిపతి, D1లోని అష్టమాధిపతిగా ఉన్నవి D9లో కనుక నీచపడ్డప్పుడు మాత్రం అవి రాజయోగాలుగా కూడా మారి మీకు బాగా డబ్బులు కూడా తీసుకుని రావచ్చు. ఎన్ని ప్లానెట్స్ మీకు కేంద్రాల్లో ఉంటే అంత అన్ని ధనయోగాలు పట్టే అవకాశం ఉంది. ఓకే, సో D9లోని కనుక ఎక్కువ ప్లానెట్స్ మీకు కేంద్రాస్లో క్వాడ్రంట్స్లో ఉంటే మీకు ఎక్కువ ధనయోగాలు పట్టే అవకాశం ఉంది అని మనం తెలుసుకున్నాం. దాంట్లో ఏదైతే స్ట్రాంగెస్ట్ క్వాడ్రంట్ ఉంటుందో, అంటే ఎక్కువ ప్లానెట్స్ ఏ క్వాడ్రంట్లో ఉంటాయో, ఏ కేంద్రంలో ఉంటాయో అది మీకు స్ట్రాంగెస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. అటువైపు మిమ్మల్ని నడిపించుకొని తీసుకెళ్తుంది. సో అటువైపు మీకు ఇంక్లినేషన్ ఉంటుంది, మీరు జీవితంలో అటువైపు వెళ్దాము అని అనుకుంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ హౌస్లోని ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, ఈ 1, 4, 7, 10లో ఫస్ట్ హౌస్లో కనుక మీకు ఈ మిగిలిన మూడింటి కంటే ఇక్కడ ఎక్కువ ప్లానెట్స్ ఉంటే ఇప్పుడు మీరు టీచింగ్లో కానీ, లీడర్షిప్ స్కిల్స్ చూపించడంలో కానీ, 10 మందికి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం విషయంలో కానీ మీరు ముందుండే అవకాశం ఉంది. అదే 4th హౌస్లో మీకు ఎక్కువగా ప్లానెట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ చేయడము, ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ ఉంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మంచిగా ఉండటం లేదు అంటే అలాంటి వాళ్ళిద్దరిని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళిద్దరిని అలా కొట్టుకోకుండా కలుపుతూ ఉండడము, ఇలాంటివి కూడా మీకు కనిపిస్తాయి. లేదా ఏదైనా పేషెంట్స్ ఉన్నారు, ఆ పేషెంట్స్కి ఇతను ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఒక డాక్టర్గా, సో అతనికి ఎలాంటి బాధలు వస్తే, ఆ రోగం వస్తే దానికి ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చెయ్యాలి, లేదా ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ చేసి మాట్లాడడం. ఓకే, లేదా జైల్స్లో వాటిల్లో ఉండే జైలర్లు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళలో పరివర్తన తీసుకురావడం కోసం కృషి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీకు ఈ 4th హౌస్లోని ప్లానెట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళుగా కనిపించవచ్చు. ఇదే మీరు 7th హౌస్లో తీసుకుంటే సినిమాల్లో ఎంటర్టైనర్స్గా పనిచేసేవారు, అంటే మీకు సినిమా యాక్టర్స్, తర్వాత రీసెర్చ్ వర్క్, తర్వాత అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, క్రియేటివ్గా ఐడియాస్ వచ్చి క్రియేటివ్ థింకింగ్ మీద పనిచేసేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ మీకు 7th హౌస్ నుంచి కనిపిస్తారు. 10th హౌస్ నుంచి తీసుకుంటే కనుక మీరు ఏదైనా ఒక ఫిజికల్గా కనిపించే ప్రోడక్ట్, లేదా కొంతమంది పీపుల్ని పెట్టుకొని ఒక పని చేయడం, లేదా ఒక ప్రాజెక్ట్ చేయడం, ఇలాంటి ఫిజికల్గా కనిపించే వాటివి స్టాక్స్ మెయింటైన్ చేసుకుని అవి అమ్మడం, ఆ కస్టమర్కి డెలివర్ చేయడం, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ప్రొడ్యూస్ వీళ్ళే చేయడం కానీ, లేదా ప్రొడ్యూస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని వీళ్ళు స్టాక్ చేసుకుని పెట్టుకోవడం కానీ, ఆ స్టాక్లో ఉన్నదాన్ని అమ్మడం, ఇలాంటివన్నీ వీళ్ళు ఈ 10th హౌస్లో ఉన్న వాళ్ళు చేస్తారు. కనుక ఇవాళ మీకు సమ్మరీ ఏంటి అంటే కేంద్రాల్లో ఉండే ప్లానెట్స్ D1లో, తర్వాత కేంద్రాల్లో ఉండే ప్లానెట్స్ D9లో, ఈ రెండు మీకు ధనయోగాలు తీసుకురావచ్చు. అక్కడ D1లోని కేంద్రాస్లో ఉన్న ప్లానెట్స్ ఇక్కడ D9లో కనుక కేంద్రాస్లో ఉన్నాయి అంటే మిగిలిన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మీకు ధనయోగాస్ ఆటోమేటిక్గా ఫార్మ్ అవుతున్నాయి.